అందరికీ వందనాలు. సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన యేసయ్య నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాను. మొదటిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే ఒక విషయం మీద మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్, ఇది ఈరోజు టాపిక్. మనకందరికీ ఎన్నో అనుమానాలు ఉంటాయి. మనిషి మరణించిన తర్వాత తన బాడీ కానీ, తన ఆత్మ కానీ, తన సోల్ కానీ ఎక్కడికి వెళుతుంది, ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అవి మనకి తెలియని విషయాలు, మనకి కనిపించని విషయాలు. అయితే దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాటిని మన కొరకు క్లుప్తంగా రాచి ఉంచాడు. అయితే మనం ఈరోజు దేవుని గ్రంథం ద్వారా మరణం తర్వాత మనిషికి, ఆత్మలకి, సోల్స్కి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఉపోద్ఘతం చెప్పాలి. దేవుడు ఆదియందు భూమి ఆకాశాలని సృజించి భూమి మీద చెట్లను, జంతువులను, ఆకాశ పక్షులను, జలరాశులను దేవుడు సృజించి వీటన్నింటినీ ఏలడానికి లేక సూపర్వైజ్ చేయడానికి ఒక మనిషి ఉంటే మంచిది అని దేవుడు ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించిన వెంటనే అంటాడు, మనము మన స్వరూపమున మనలను పోలిన నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త జీవరాశిని ఏలుదురుగాక అని పలుకుతాడు. ఆదికాండం 1:26లో మనం చూస్తే. సో ఆయన అలా పలికిన వెంటనే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. హీ హెస్ బికమ్ ఎ లివింగ్ సోల్. ఆదికాండము 2:7లో. అంటే మట్టితో చేయబడిన శరీరము, దట్ ఈస్ కాల్డ్ బాడీ, జీవాయువు అయిన దేవుని ఆత్మ విచ్ ఈస్ స్పిరిట్, జీవాత్మ అయిన సోల్ అనే ఈ 3 భాగాలతో మానవ దేహము చేయబడినది. అలా దేవుడు ఆదామును మొదటిగా సృష్టించాడు. అయితే ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చేసిన సృష్టిలో అన్ని జంతువుల్ని ఆడా మగగా సృష్టించాడు.
అందుకే ఆయన ఒక స్త్రీని సృష్టించాలని ఇష్టపడి ఆదాముకి గాఢ నిద్రను కలుగచేసి తన ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముక ద్వారా అవ్వను తయారు చేస్తాడు. ఈ విధంగా అవ్వ ఆదాములు తయారు చేయబడ్డారు, సృష్టించబడ్డారు. అయితే సాతానుడు అవ్వను మోసం చేసి పాపం చేయడానికి ప్రోత్సహిస్తాడు. ఆ విధంగా అవ్వ దేవుడు తినవద్దన్న వృక్షఫలాలని కొన్నింటిని ఆదాముకిచ్చి వారిద్దరూ ఆ ఫలాలను తిని పాపం చేసి ఆజ్ఞను మీరి వారు శిక్షకు అర్హులయ్యారు. అప్పుడు దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడినది. నీవు నేలకు చేరు వరకు నీవు చెమట కార్చి ఆహారము తిందు అని ఆదాముని దేవుడు శపిస్తాడు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు కనుక. అలా పాపము వారి శరీరంలోకి ఎంటర్ అవగానే దేవుని ఆత్మ మనిషి ఆత్మతో విడదీయబడి మనిషి ఆత్మ, ఆదాము అవ్వల ఆత్మ, అది జీవము లేని ఆత్మగా, మరణించిన ఆత్మగా వారి శరీరంలో ఉండింది. కనుకనే మానవులు దేవుని ఆత్మను వారు తిరిగి పొందితేనే కానీ దేవుని రాజ్యానికి అర్హులు కారు అని దేవుడు మనకి సెలవిచ్చాడు. అందుకే దేవుడు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యమును చూడలేడని. యోహోను 3:3-5 మనం చూస్తే, నీటి మూలముగా మరియు ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపజాలడు. Jesus said, unless you are born again, you cannot see the kingdom of God without being born of water and the Spirit. So, అవ్వ ఆదాములో ఉన్న ఆత్మ అది జీవము లేని ఆత్మ. అది ఆ ఆత్మలోకి జీవం రావాలి అంటే దేవుని ఆత్మ వచ్చి మనిషి ఆత్మతో ఏకమవ్వాలి. అప్పుడే మనం ఒక కొత్త సృష్టిగా అవుతాం. ఆ దేవుని రాజ్యానికి అర్హతను పొందుతాం. ఎప్పుడైతే మనం యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, బాప్తిస్మం పొందుతామో, అప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మతో చేరి ఏకమై ఒక నూతన సృష్టిగా ఆవిర్భవిస్తాడు. నౌ he or she is born again. సో ఇలా నూతన సృష్టిగా అయిన ఒక విశ్వాసి మరణిస్తే ఏమవుతుంది, అవిశ్వాసి మరణిస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం చూద్దాం. ఒక విశ్వాసి, బోర్న్ అగైన్ క్రిస్టియన్ మరణించినప్పుడు తన శరీరము
మట్టిలో కలిసిపోవును. ఎలయనగా ఆదికాండము 3:19 చూస్తే, నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మొన్నైపోదు అని దేవుడు సెలవిచ్చిన రీతిగా, ఫర్ యు ఆర్ మేడ్ ఫ్రమ్ ద డస్ట్ అండ్ యూ విల్ రిటర్న్ బ్యాక్ టు డస్ట్. సో మట్టి నుండి తీయబడిన శరీరం మట్టిలో కలిసిపోతుంది. దేవుని ఆత్మతో విలీనమైన మనిషి ఆత్మ తిరిగి దేవుని యొద్దకి చేరుతుంది. ప్రసంగి 12:7 చూస్తే, మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. The spirit which God has given to us will go back when we die. అయితే జీవాత్మ, ద సోల్కి ఏమవుతుంది? సోల్ విల్ గో టు ఎదర్ ప్యారడైస్ ఆర్ అబ్రహామ్స్ బోసం. సోలు ప్యారడైజ్ కానీ అబ్రహాము రొమ్మును చేరటకు కానీ చేరతాయని బైబిలు మనకి సెలవిస్తుంది. అలా అబ్రహాం రొమ్మును చేరిన ఆత్మలు యేసయ్య తిరిగి వచ్చే వరకు ఆ పవిత్రాత్మలన్నీ అబ్రహాము గారి రొమ్మును ఆనుకొని నెమ్మదిని పొందుతూ ఉంటాయి. అది లోకా 16:25 చూస్తే మనకి తెలుస్తుంది. అయితే అవిశ్వాసి మరణించినప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసి మరణాన్ని అయితే మనం చూసాం. అవిశ్వాసి మరణించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అవిశ్వాసి దేహము కూడా దేహము కూడా మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. జీవాత్మ అయిన సోల్ నరకానికి కానీ పాతాళలోకానికి కానీ చేరబడను. అక్కడి వారి జీవాత్మలు, సోల్స్ బాధలను, కష్టాలను అనుభవిస్తూ ఉంటాయి. ఇవి ఒక తాత్కాలికమైన శ్రమల ప్రదేశం. ఇంకా వారిని ఎవర్లాస్టింగ్ ఫైర్లోకి వేయలేదు. వారికి టెంపరవరీ శ్రమలను, టార్మెంట్స్ని కలుగు చేస్తూ ఉంటాడు. అది మనం లూకా 16:19-31 చూస్తే, ధనవంతుడు మరియు పేదవాడైన లాజరు వారి జీవాత్మలు, వారి సోల్స్ పొందిన శ్రమలు కానీ, వారు పొందిన నెమ్మదిని కానీ మనం ఆ బైబిల్ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ ధనవంతుడు అబ్రహాం మధ్య జరిగిన సంభాషణలు కూడా మనం అందులో చూస్తూ ఉన్నాం. సో లాజరు నెమ్మదిని పొందాడు, ధనవంతుడు శ్రమలను పొందుతూ అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే యేసయ్య రెండవ రాకడ సమయంలో పవిత్ర జీవాత్మలు అంటే వారి సోల్స్ మనిషి శరీరంలో చేర్చబడి మహిమగల శరీరము ధరించి స్వర్గలోకానికి వారు చేరతారు. అవిశ్వాసుల సోల్స్ వారి శరీరంలో చేర్చబడి జడ్జ్మెంట్ తర్వాత వారి వారి క్రియల చొప్పున వారికి అనంతకాలపు అగ్నిగుండములో వారిని త్రోయవేస్తారు. అది
మనం మత్తయి 10:28లో చూస్తే, ఫియర్ హిమ్ హూ కెన్ డిస్ట్రాయ్ బోత్ సోల్ అండ్ బాడీ ఇన్ హెల్. సోల్ని, శరీరాన్ని ఆ నరకాగ్నిలో కాల్చివేసే దేవునికి భయపడండి అని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దీనినే మనం రెండవ మరణం అంటాం. నౌ యువర్ సోల్ ఈజ్ ఇన్ హెల్ అండ్ ది ఎవర్ లాస్టింగ్ ఫైర్. కనుక ప్రియులారా, మనం ఆ భయంకరమైన మరణం నుండి తప్పింపబడాలి అంటే యేసయ్యని మన సొంత రక్షకుడిగా అంగీకరించవలసి ఉంది. మన పాపాలను ఒప్పుకొని దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము పొందినాడు ఆ రెండవ మరణాన్ని నుంచి మనం తప్పింపబడతాం. ఒకవేళ మీరు ఇంకా యేసయ్యని విశ్వసించకుండుంటే ఇదే సరి అయిన సమయం. తప్పక మీరు మీ పాపాలను ఒప్పుకొని నిజ జీవుడైన యేసయ్యను మీ రక్షకుడిగా అంగీకరించండి. ఆ రెండవ మరణం, ఆ భయంకరమైన మరణం నుంచి మీరు విడుదల పొందండి. ఈ వీడియోల ద్వారా మరణంను గూర్చిన అనుమానాన్ని తీరే అనుకుంటాను. ఒకవేళ ఇంకా అనుమానాలుంటే కామెంట్ బాక్స్లో మీరు అడగండి. మీకు మీ అనుమానాలు తీర్చడానికి ప్రయత్నిస్తాను. నేను చేస్తున్న వీడియోలన్నింటినీ మీరు తప్పక చూడండి. వీటన్నింటినీ అందరికి షేర్ చేయండి. దేవుని రాజ్యము సమీపిస్తుంది. మీరు షేర్ చేసి దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులు కండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.